హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026. సో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్ 200 కొట్టినా కూడా ఓడిపోయింది. అది కూడా కేవలం 15 ఓవర్లోనే చేసింది ఆర్సీబీ. అండ్ బ్యాటింగ్ కొలాప్స్ అయినా కూడా 200 కొట్టడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ మనకి ఇషాన్ కిషన్ ఆడాడు, అనికేత్ వర్మ ఆడాడు, హెన్రిచ్ క్లాసన్ కాస్త ఆడాడు. సో దీనికే 200 కొట్టారు. అండ్ అదే ఒకవేళ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మొదలైన వారంతా కూడా ఆడి ఉంటే అది వేరే రేంజ్లో ఉండేది. అండ్ అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ ఆడేది కేకేఆర్తోని, వాళ్ళు 220 కొట్టినా ఓడిపోయారు. సో అలా ఉంది, ఇద్దరు బౌలింగ్ అయితే సేమ్ ఉంది యాస్టీస్గా. సో నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అప్డేట్ చూసింది వీడియోని. నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తుంది ఎస్ఆర్హెచ్ని భావించే వాళ్ళంతా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది. ఒక 2 చేంజెస్, సో 2 చేంజెస్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోయింది. అండ్ అది కూడా 200 కొట్టారు. అండ్ 200 అంటే చాలా పెద్ద టార్గెట్. కానీ ఎస్ఆర్హెచ్లో బౌలింగ్ లేదు, చాలా వీక్ బౌలింగ్ లైనప్. ముఖ్యంగా ఎంతో బాగా వేస్తాడనుకున్న హర్షల్ పటేల్ ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు. జయదేవ్ ఉన్నాడు కట్ కాస్త ఎఫెక్టివ్ ఉన్నా కూడా అంత రేంజ్కి అయితే లేడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ స్టార్ట్ చేశారు. దీంతో వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎలాంటి థ్రెట్ లేదు ఇతని బౌలింగ్లో. అండ్ డేవిడ్ పైన్ కూడా అతను స్టార్టింగ్లో రన్స్ ఇచ్చాడు, ఆ తర్వాత వికెట్స్ అయితే తీశాడు. సో ఇప్పుడే ఇండియా పిచెస్ మీద అతనికి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరికంటే కాస్త బెటర్గానే వేసాడని చెప్పొచ్చు. హర్ష్ దుబే కూడా అంత పెద్దగా ఆకట్టుకోలేదు బౌలింగ్లో. సో స్పిన్ అనేది అసలు ఎస్ఆర్హెచ్కి ఎప్పటి నుంచో సమస్య. ఎప్పుడైతే రాషిద్ ఖాన్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి స్పిన్లో ఒక్క మంచి బౌలర్ కూడా లేడు. అండ్ వీళ్ళు తీసుకున్నారు జిషాన్ అన్సారీ. సో అతడు ఏమాత్రం ఎఫెక్టివ్ కాదు. ఇంకా అతడు ఉండుంటే కనీసం 15 ఎకానమీతో రన్స్ ఇచ్చేవాడు. అండ్ ముత్తే మురళీధరన్ లాంటి ఒక లెజెండ్ స్పిన్నర్ ఎందుకుంటాడో టీంలో, అంటే కోచింగ్ డిపార్ట్మెంట్లో అర్థం కాదు. ఎందుకంటే ఒక్క స్పిన్నర్ తయారు కాలేదు. వేరే టీమ్స్ అన్నీ కూడా స్పిన్నర్స్ని తయారు చేస్తున్నాయి. అది టాలెంట్ హంట్ అయినా ఏదైనా కూడా ముత్తే మురళీధరన్ అయితే ఫెయిల్ అని చెప్పుకోవచ్చు ఒక స్పిన్ కోచ్గా. అది కూడా శివం కుమార్ లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ అతడు ప్రాక్టీస్ మ్యాచ్లో ఇబ్బంది పెట్టాడు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా చాలా మంచి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. ఎందుకంటే అతని బాల్ అర్థం కాదు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి మెయిన్గా. సో ఒకటైతే స్పిన్ అవుతుంది, ఒకటి అవే వెళ్తుంది. సో చాలా ఇబ్బంది పడ్డారు, మనం చూసాం. సో అసలే బౌలర్ లేని దగ్గర కాస్త బ్రైట్గా బౌలింగ్ చేసిన అతన్ని తీసుకుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇషాన్ మలింగాని తీసుకున్నారు, అతడు డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇంజురీతో వచ్చాడు. కనీసం అతని ప్లేస్లో అంటే ఒక 3 ఫారిన్ ప్లేయర్తో వెళ్ళి శివం కుమార్ని తీసుకున్నా కూడా అయిపోయేది. ఎందుకంటే మిగతా బౌలర్స్ అంతా కూడా పెద్ద ఎఫెక్టివ్ చూపించలేకపోయారు. సో మొత్తానికైతే స్పిన్ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్హెచ్కి సమస్య అయితే ఇంకా కొనసాగుతుంది. హర్ష్ దూబే వేస్తున్నాడు కానీ ఏమాత్రం కూడా వికెట్లు తీసుకునే బౌలర్లా కనిపించట్లేదు. అంత బ్రైట్ ప్రాస్పెక్ట్ అయితే కాదు ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ మ్యాచెస్లో మరి ఏమైనా చేంజెస్ ఉండొచ్చా. అండ్ ఒకవేళ కేకేఆర్ టీం ఎలా ఉందని చూస్తే వాళ్ళు కూడా ఇంజురీస్తోని బాధపడుతున్నారు. వాళ్ళ టీంలో కూడా చాలామంది కొత్త ప్లేయర్స్ ఉన్నారు. బౌలింగ్ అసలు బాగాలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మధ్య చాలా బీభత్సమైన పోరు జరుగుతుంది అనుకోవచ్చు. కేకేఆర్ వాళ్ళ కోల్కతా పిచ్ మీద ఒక బ్యాటింగ్ వికెట్ అది. సో 2 టీమ్స్ బ్యాటింగ్ బాగానే చేస్తున్నాయి కానీ బౌలింగ్లో మాత్రం ఇద్దరు అంతే. కాకపోతే కోల్కతా టీం మీరు చూసుకున్నట్లయితే మంచి బౌలింగ్ ఉంది వాళ్ళ దగ్గర. ఒకటి మనకు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, మంచి స్పిన్నర్, మీకు తెలుసు. T20లో అయినా ఇండియాకు స్పిన్లో ఇదే చాలా మెయిన్ ఇప్పుడు. సో పిచ్ అనుకూలించలేదు పెయిన్సరీ. కాకపోతే స్పిన్ డిపార్ట్మెంట్లో మాత్రం మిస్టరీ స్పిన్నర్ డెఫినెట్గా మన లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెడతాడు. అభిషేక్ శర్మ అయినా, ట్రావిస్ హెడ్ అయినా వీళ్ళందరినీ కూడా. అండ్ అదేవిధంగా సునీల్ నారాయణ్ ఉన్నాడు, ఇతను కూడా ఒక మిస్టరీ స్పిన్నరే. సో వీళ్ళ బలం స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బలంగా ఉన్నారు. అండ్ వీళ్ళకి కొందరు ఇంజురీస్తో బాధపడుతున్నారు. అండ్ ఒక వైభవ్ అరోరా మంచి బౌలింగ్ వేస్తున్నాడు ఫాస్ట్ బౌలింగ్లో. అండ్ ముజరబానీని తీసుకున్నారు. అండ్ అదేవిధంగా కార్తిక్ త్యాగి. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫాస్ట్ బౌలింగ్ అయితే అంత బాగాలేదు. వీళ్ళు తీసుకున్న మతీష పతిరానా ఇతడు ఇంజురీతోనే ఉన్నాడు. సో అతడు ఇప్పట్లో ఆడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అండ్ కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ వేయలేడు, ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా అతని బౌలింగ్ వేయొద్దని చెప్పింది. సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళకు ఎస్ఆర్హెచ్ కంటే ఎక్కువ బౌలింగ్ ఇబ్బందులు ఉన్నాయి. మెయిన్గా ఫాస్ట్ బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్ అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ ఇబ్బంది పెడితే ఎస్ఆర్హెచ్కి ఖచ్చితంగా కష్టాలు తప్పవు. అండ్ బ్యాటింగ్ చూస్తే అజింక్య రహానే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫిన్నలైన్ ఒక బీభత్సమైన బ్యాటర్. అండ్ ఈ విధంగా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. రింకు సింగ్, రఘువంశీ, క్యామరూన్ గ్రీన్ అండ్ రోమెన్ పవల్ ఉన్నాడు, తను ఆడిపించలేదు. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ క్లియర్ అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళ బ్యాటింగ్తో పోలిస్తే.
ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పేపర్ మీద చూస్తే భయమేసే విధంగా ఉంటుంది ప్రత్యర్థికి. కానీ ఏంటంటే ఎవరు ఎలా ఆడతారో తెలీదు. ఎస్ఆర్హెచ్ మెయిన్ బ్యాటింగ్ మిస్టేక్ ఏంటంటే కొడితే హిట్టింగ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు లైన్ కడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా 200 కొడతారు. సో అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్లో కొన్ని చేంజెస్ తప్పవు. ఈ మధ్య నితీష్ కుమార్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత వస్తుంది. కామెంట్స్లో చూసినా ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే గత కొన్ని ఇన్నింగ్స్లో అతను ఫెయిల్ అవుతున్నాడు, ఒక 15 ఇన్నింగ్స్లో. సో ఓవరాల్గా ఒక టాక్ అయితే స్టార్ట్ అయింది, రిమూవ్ నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పి. ఇదైతే వాస్తవం. కానీ మంచి ప్లేయర్, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇతనికి ఒక మంచి గేమ్ అయితే పడట్లేదు. సో ఇప్పుడిప్పుడే అలాంటి కామెంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 2 ఇన్నింగ్స్లు ఇలానే ఫెయిల్ అవుతే పక్కన పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే యంగ్ ప్లేయర్స్లో చాలామంది బ్రైట్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మళ్ళీ మనకు స్టార్టింగ్ అయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్డే. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ ఏంటంటే చాలా లేజీ కనిపిస్తున్నాడు, పట్టింపు లేనట్టు ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య. ఎందుకంటే అలా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఇంపాక్ట్ ప్లేయర్ హ్యాపీ కూర్చుంటున్నాడు, అయిపోతుంది. అది తలిగితే హిట్ అవుతే హిట్, లేకపోతే లేదు. సో అలాంటి ఒక నెగ్లెక్ట్ బ్యాటింగ్ అయితే కనిపిస్తుంది ట్రావిస్ హెడ్లో. అండ్ అభిషేక్ శర్మ హిట్టింగ్ చేయబోతున్నాడు, కానీ ఇతని సీక్రెట్ అయితే ప్రత్యర్థులకు తెలిసిపోయింది. షార్ట్ పిచ్ బాల్స్ వేస్తున్నారు, అతడు పుల్ చేయబోయి అవి ఎడ్జ్ అయ్యి అవుట్ అవుతున్నాడు. సో ఇది ఒక మిస్టేక్ అని చెప్పొచ్చు. దాన్ని అతను కవర్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇద్దరు కూడా షేకీ ఉన్నారు, ఓపెనర్స్ ఇద్దరు. సో వీళ్ళిద్దరు కలిసి ఒక 50 కొట్టే అంత స్కోప్ అయితే కనిపించట్లేదు ప్రజెంట్గా. కానీ కోల్కతా పిచ్ ఒక మంచి బ్యాటింగ్ వికెట్, ఫెంటాస్టిక్ బ్యాటింగ్ వికెట్. వీళ్ళిద్దరు ఆడితే ఇంకా వేరే వాళ్ళకు ఛాన్స్ ఉండదు, అలాంటి బ్యాటింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్. ప్రజెంట్గా అయితే ఎస్ఆర్హెచ్లో ఒక మంచి ప్లేయర్ ఇషాన్ కిషన్. ప్రతి మ్యాచ్లో ఆడుతున్నాడు, T20లో ఆడాడు, మొన్న కూడా చాలా బాగా ఆడాడు, చాలా ఫాస్ట్ కొడుతున్నాడు. పవర్ ప్లేలో 3 వికెట్లు పడినా కూడా 200 కొట్టారంటే అది కేవలం ఇషాన్ కిషన్ యొక్క బ్యాటింగ్ పవర్ వల్ల. అండ్ అదేవిధంగా సలీల్ అరోరా ఒక్కటే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు, ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా ఆడాడు, డొమెస్టిక్లో ఆడాడు, 200 స్ట్రైక్ రేట్తో రన్స్ కొట్టాడు. డొమెస్టిక్లో కూడా రెగ్యులర్గా ఛాన్స్ ఇవ్వాలి సలీల్ అరోరా అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత అనికేత్ వర్మ ఎంత చెప్పినా తక్కువే. సో అనికేత్ వర్మ పోయిన సీజన్లోనే తాను ఏంటో చూపించాడు. ఈ సీజన్లో సలీల్ అరోరా ఆడగానే ఇతన్ని పక్కన పెట్టి లివింగ్స్టోన్ని తీసుకుంటారనుకున్నాను, కానీ ఛాన్స్ ఇచ్చారు. 18 బాల్స్లో 43+ అలా కొట్టి ఇతను తన యొక్క అవసరం ఎంతో చెప్పాడు. సో ఒక మంచి హిటర్, ఇతడు లేకపోతే 200 అయ్యేది కాదు అసలు. అలాంటి బ్యాటింగ్ వికెట్ మీద 200 అయింది అంటే ఇతడు అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు వాళ్ళనే. అండ్ హెన్రిచ్ క్లాసన్ పెద్ద ఫామ్లో తన లెవెల్స్ ఫామ్ అయితే లేదు. ఆ పెట్టిన 23 కోట్ల కల్లా ఐ థింక్ న్యాయం చేయాలంటే చాలా బాగా ఆడాల్సి ఉంటుంది. అండ్ క్యాచ్ మిస్ చేశాడు, దాని మీద ఇది ఫిక్సింగ్ అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. అతడు పట్టి దాన్ని విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది. సో ఐపీఎల్ ఏమవుతుందో తెలియట్లేదు, రూమర్స్ అయితే ఫిక్సింగ్ అవుతున్నాయి అని చెప్పి చాలా గట్టిగానే రూమర్స్ వస్తున్నాయి. అండ్ నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి. అండ్ ఇతను ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో తీసేయరు, ఉంటాడు. ఇంకా 2-3 మ్యాచ్ అయితే ఛాన్స్ ఇస్తారు. అండ్ నెంబర్ 8లో బ్రైడెన్ కార్స్. ఇషాన్ మలింగ బదులు బ్రైడెన్ కార్స్ని తీసుకుంటే ఎలాగో మనకు ఎవరు బౌలింగ్ చేసినా అదే 12-13తో రన్స్ ఇస్తున్నారు. బ్రైడెన్ కార్స్ అదే ఇస్తాడు కావచ్చు, కానీ బ్యాటింగ్ చేస్తాడు, మంచి హిట్టింగ్ చేయగలడు, కాస్త ఒక 20-30 రన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఇంకా బౌలర్స్ అందరూ అదే విధంగా రన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇతని బ్యాటింగ్ కోసమైనా తీసుకోవచ్చు. నెంబర్ 9 హర్ష్ దుబే. సో ఇతన్ని ఎలాగో కోచ్ విడిచిపెట్టాడు, ఎందుకంటే అంతో ఇంతో కనీసం 10 లోపు రన్స్ ఇస్తున్నాడు. 10 ఇవ్వడం అంటే మన వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ బౌలింగ్. 10 ఎకానమీ అంటే అది ఒకప్పుడు 5 ఎకానమీలా తయారైంది. సో హర్ష్ దుబే ఉంటాడు. నెంబర్ 10 శివాంగ్ కుమార్ని తీసుకోవాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే శివాంగ్ కుమార్ బౌలింగ్ అంత కొంచెం మిస్టరీగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు, అది మనమైతే గమనించాం. సో అతన్ని తీసుకోవాలి. నెంబర్ 11 డేవిడ్ పైన్. సో ఇతడు కూడా స్లో బాల్స్ వేస్తూ చాలా ఎఫెక్టివ్గా ఉంటున్నాడు, ఇతన్ని తీసుకోవచ్చు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షల్ పటేల్ ఆర్ జయదేవ్ ఉనాడ్కట్. సో ఈ విధంగా 12 మెంబర్స్ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉనాడ్కట్లో ఒక్కరు సరిపోతారు నాకు తెలిసి. జయదేవ్ ఉనాడ్కట్ వికెట్ తీశాడు, కానీ అదే రెగ్యులర్ రొటీన్ బౌలింగ్. కృష్ణమాచారి, శ్రీకాంత్ కూడా అన్నాడు. సో వీళ్ళిద్దరినే నమ్ముకుంటే ఎస్ఆర్హెచ్ ఎప్పటికీ మ్యాచెస్ గెలవలేదు అని చెప్పి. సో ఇద్దరు అదే టైప్ బౌలింగ్, కాకపోతే ఒక రైట్ హ్యాండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్తో వేస్తారు. సో ఇద్దరు బౌలింగ్లో పెద్ద పవర్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే హర్షల్ పటేల్ ఆర్ జయదేవ్ ఉనాడ్కట్లో ఒక్కరిని తీసుకుంటే సరిపోతుంది. సో ఒకటే వర్షన్ వీళ్ళిద్దరు. అండ్ ఆ తర్వాత డేవిడ్ పైన్, శివాంగ్ కుమార్. సో ఇది అయితే ఒక మంచి టీం అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఒకటి నెంబర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్,
అండ్ సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 7, నెంబర్ 8 బ్రైడన్ కార్స్, నెంబర్ 9 హర్ష్ దుబే, నెంబర్ 10 శివాంగ్ కుమార్. ఇక్కడ దాకా బ్యాటింగ్ ఉంటుంది. నెంబర్ 11 డేవిడ్ పైన్, నెంబర్ 12 హర్షల్ ఆర్ జయదేవ్ ఉనాడ్కట్. సో ఈ విధమైన లైనప్ మీద మీ ఉద్దేశం ఏంటి చెప్పండి.